సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. గులాబీ అని అంటే అది ఫర్ ఎవర్ ప్లేలిస్ట్. చాలా మందికి అవి ఒక లైఫ్ లో ఒక యాంథమ్స్ అయిపోయాయి. మేఘాలలో తేలిపొమ్మన్నది. When have you decided that you have to step into this particular industry? సండే పొద్దున్న లేచి ఇలా నిద్ర మత్తుతో వెళ్ళి దాన్ని ఆడేదో వాయించమంటే అది వాయించి అసలు ఏం నేర్చుకున్నానో, ఎందుకు వెళ్తున్నానో. మిమ్మల్ని మా అందరికి పరిచయం చేసినందుకు గాను we should rather thank మీ నాన్నగారు ఫస్ట్. ఆఫ్టర్ హీ పాస్డ్ అవే ఇన్ మై లైఫ్, దట్ ఈస్ వన్ నాకు తెలియకుండా నేను మ్యూజిక్ లోకి వెళ్ళాను. సార్ 23 years of age or 23 years ఆ స్పాన్ లో హ్యూజ్ అమౌంట్స్ మీరు పోగొట్టుకున్నారు అని విన్నాను. I lost the entire turnover of the business. I lost the clients. I lost everything. సో కృష్ణవంశీ గారి సినిమా, రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్, మీ మ్యూజిక్. సినిమా ఫీల్డ్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఒక మనిషి తెలియదు. అలాంటి నాకు ఎమోషన్స్ కి రియాక్ట్ అవ్వరు, కానీ ఎమోషన్ ని బేస్ చేసుకుని ట్యూన్ చేస్తారు. నాకు ఏదో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కావాలి, లేకపోతే నాకు డ్యూయట్ కావాలి అంటే నేను చేయలేను. గులాబీ తర్వాత కేవలం మీ ముక్కుసూటితనంతో మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ని వదులుకున్నారు. I was too busy doing my job. I didn't know that I had to do the other jobs also. మీ ఫేవరెట్ పాట ఏంటి? చాలా ఉన్నాయి కదా, కానీ నన్ను అడిగితే మాత్రం నా ఆల్ టైమ్ ది వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ సాంగ్ అంటే గులాబీ సినిమాలోంచి ఏ రోజైతే చూసానో నిన్ను అన్నది. ఎన్నిసార్లు అడిగినా, ఎంతమంది అడిగినా, నిద్ర లేపడిగినా టక్కున చెప్పే పాట అదొక్కటే. చాలా అన్ని ఇంకా వేరే 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 పొజిషన్స్ లో ఉంటాయి, కానీ ఫస్ట్ టైం నా హార్ట్ కి టచ్ అయిన సాంగ్ అంటే మేబీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ లో అనుకుంటా వాక్ మ్యాన్ పెట్టుకొని, అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి, ఆ క్యాసెట్ పెట్టుకొని ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు ఒక పెయిన్ ని, ఒక లవ్ ని, ఒక ఎమోషన్ ని, ఇంకా చెప్పాలంటే ఒక పోయిట్రీని ఎక్స్పీరియన్స్ చేసిన సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనిపించింది ఈ పాట వింటేనే. అందుకనే ఫస్ట్ టైం మెమరీస్ ఆర్ ఆల్వేస్ వెరీ స్పెషల్ అని చెప్తూ ఉంటారు కదా. ఇన్ఫాక్ట్ అప్పటికి తెలియలేదు ఈ పాటని క్రియేట్ చేసిన మెజిషియన్ ఎవరు అని. లేటర్ ఆన్ ఈ పాటని వింటూ 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 అసలు ప్రతి లిరిక్ కంఠస్థం వచ్చేసిన తర్వాత అనిపించింది ఇది కేవలం పాట కాదు, ఈ పాటకి సోల్ ఇచ్చిన వ్యక్తి గొప్పతనం అది. అండ్ హీ ఈస్ కంపోజర్ శశి ప్రీతం గారు. ఆ పాట పాడింది కూడా ఆయనే. ఇవాల్టి మన ఎపిసోడ్ లో ఇన్ఫాక్ట్ ఐ యామ్ వెరీ 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 హ్యాపీ టు అనౌన్స్ మెలోడీస్ అండ్ మెమరీస్. పాటలకి సంబంధించి ఆ పాటల తాలూకా మెమరీస్, ఆ పాట పుట్టడానికి దాని వెనకాల ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటూ ఒక సిరీస్ లాగా చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేది కేవలం కల్లో మాత్రమే మాట్లాడుకునే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తోనే. నా ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా నేను ఇవాళ మాట్లాడబోతున్నాను అని అంటే ఒకటికి 2 సార్లు ఇట్లా గిచ్చుకొని ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని అనుకున్నాను. సో లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ శశి ప్రీతం గారు. నమస్తే. హాయ్, నమస్తే దీప్తి. ఎలా ఉన్నారు? I am good. And how are you? Sir, I am not on earth at all. I'm on cloud 9. It's a fan moment for me. And నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి నేను ఎపిసోడ్ చేస్తున్నాను అని అంటే చెప్తున్నాను కదా, అన్బిలీవబుల్ నాకైతే. ఇందాకే ఇంట్రొడక్షన్ లో మ్యూజిషియన్ అనబోయి మెజిషియన్ అన్నావా, లేకపోతే మెజిషియన్ అనాలని చెప్పి మెజిషియన్ అన్నావా? సార్ పాటకి సంబంధించి మ్యూజిషియన్స్ చేస్తారేమో, కానీ మ్యూజిషియన్ అన్న పదం మీకు చాలా చిన్న పదం సార్. అంతే, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే ఒక మెజిషియన్ మీరు. దట్స్ హౌ ఐ లుక్ అప్ టు యూ. So nice of you. Thank you for the compliments. You've made my day. ఫర్ ఎవర్ ప్లేలిస్ట్ అంటే గులాబీ వస్తుంది సార్. ఈ ఎపిసోడ్ లో నా మటుకు మాట్లాడితే ఈ ఎపిసోడ్ లో సార్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి, మీ కెరియర్ గురించి, మ్యూజిక్ గురించి, మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆణిముత్యాల వెనకాల ఉన్నటువంటి గాథల గురించి అన్ని విషయాలు మాట్లాడేసుకుందాం సార్. సో ఒకటి రిలీఫ్ ఏంటంటే, now that you've spoken about my music and నీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేసిందని నువ్వు చెప్తూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు. అయితే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉండవు కదా? పెద్దగా ఏమి ఉండవు సార్.
అంటే ప్రిపేర్ అవుదాం ఎగ్జామ్ కి. లేదు, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏ Hmm. ఉండవు. ఏదైనా 1-2 చిన్న క్వశ్చన్స్ ఉన్నా ఐ థింక్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ విట్ టు హ్యాండిల్ దెమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇచ్చే ఆన్సర్స్ ఎట్లుంటాయో, అంటే చెప్పాను కదా సార్ ఫేవరెట్ అని, చిన్నప్పటి నుంచి ఎన్ని చూసుంటాం మిమ్మల్ని చెప్పండి. సో లెట్స్ షూట్. ఎస్ సార్. సార్, మ్యూజిక్ ని కంపోజ్ చేయడం అనేది బేసికల్ గా అదొక స్కిల్ లా చూస్తే నాకు అది అనిపించదు, కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సోల్ వాయిస్ విచ్ ఇస్ బిన్ ప్రెజెంటెడ్ అవుట్. మీ సోల్ వాయిస్ మీకు ఎప్పుడు వినిపించింది సార్ ఫర్ ద ఫస్ట్ టైం? వెన్ హ్యావ్ యూ డిసైడెడ్ దట్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఫీల్డ్? స్కిల్ అనేది కరెక్ట్ పదం కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ మ్యూజిక్ అనే ఎనీ ఆఫ్ దీస్ ఫైన్ ఆర్ట్స్ అనేది బేసికల్గా టాలెంట్ బేస్డ్ అనమాట. అంటే ఆల్రెడీ మన జెనెటిక్ పూల్లో అవి వస్తాయి మనకి తెలియకుండానే. అండ్ అవి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఏజ్లో కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ వస్తాయి. ఆ ట్రిగరింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనకి వాళ్ళలో ఆ ఉన్న ఆర్ట్ని బయటకు వస్తుంది. కొంతమందికి పెయిన్ వల్ల వస్తుంది, ఏదైనా ట్రాజడీ జరిగితే లైఫ్లో. ఎక్కువగా మీరు చూడండి, ఎనీ ఆర్టిస్ట్ ఇఫ్ యూ టేక్ దేర్ లైఫ్ హిస్టరీ మనం చూస్తే ఎక్కువగా వాళ్ళ పెయిన్ పాయింట్ వల్ల వస్తాయి. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఆఫ్ ఏ ప్లెజర్ ఆర్ పెయిన్ అని తీసుకుంటే, ప్లెజర్ కంటే ఎక్కువ పెయిన్ వల్ల వస్తుంది ఆర్ట్ అనేది బయటికి ఎప్పుడు కూడా, బికాజ్ ఇట్ టెస్ట్ అవర్ యునో లైక్ అవర్ ఎమోషన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ యాక్చువల్గా అలా చూస్తే ఐఎమ్ నాట్ అ వెరీ లైక్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ స్టోయిక్ పర్సన్ అండ్ ఐఎమ్ స్లైట్లీ ఎమోషన్లెస్. ఎమోషన్ లెస్ యా. సో ఐ జనరలీ డోంట్ రియాక్ట్, ఐ డోంట్ క్రై. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు క్రై, ఐ థింక్ నా చిన్న వయసులో నేను వెన్ ఐ వాస్ హార్డ్లీ అబౌట్ 10 years I lost my father and that I remember crying a lot at that time. బట్ అప్పుడు ఎందుకు ఆ ఏడ్చాను అనేది ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు లాజిక్ రీజనింగ్ నాకు అర్థం కావట్లేదు. వాజ్ ఇట్ సెపరేషన్ ఫ్రమ్ మై డాడ్ ఆర్ వాజ్ ఇట్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో? అంటే ఆ డెత్ అంటే ఏంటి అనేది నాకు క్లారిటీ లేక ఏడ్చానేమో అని ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే ఐ విల్ ట్రై టు రీజన్ ఎవ్రీ యాక్షన్ దట్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే దట్ వాజ్ అ ట్రిగరింగ్ పాయింట్ వేర్ పర్హాప్స్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ లైక్ యునో హ్యావింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ వన్ పేరెంట్ ఇన్ యువర్ లైఫ్. సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే ఐ స్టార్టెడ్ గోయింగ్ వెరీ క్లోజ్ టు మ్యూజిక్. అంటే దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ అబౌట్ 10-11 years old అనమాట. సో అక్కడి నుంచి మొదలైన ట్రావెల్ అదే జర్నీ, ఆ మ్యూజిక్లో ఇంట్రెస్ట్. మా ఫాదర్, నేను హార్డ్లీ అబౌట్ 7-8 years ఉన్నప్పుడు హీ మేడ్ మీ జాయిన్ కోర్స్ ఇన్ తబ్లా. అప్పుడు నాకు ఎంత ఇరిటేషన్ వచ్చేదంటే, నన్ను ఎందుకు ఇప్పుడు సండే పూట నేను, ఇది ఒక స్కూల్ అయిపోయింది నాకు లైఫ్లో. సండే పొద్దున్నే లేచి ఇలా నిద్రమత్తుతో వెళ్ళి దాన్ని ఆడేదో వాయించమంటే అది వాయించి, అసలు ఏం నేర్చుకున్నానో, ఎందుకు వెళ్తున్నానో అసలు ఇంట్రెస్ట్ లేకుండా అస్సలు లేదు. సో ఆఫ్టర్ హీ పాస్డ్ అవే ఇన్ మై లైఫ్, దట్ ఈస్ వెన్ నాకు తెలియకుండా నేను మ్యూజిక్లోకి వెళ్ళా. సో పర్హాప్స్ యునో మేబీ హీ వాంటెడ్ మీ టు గో ఇన్ టు మ్యూజిక్, ఐ డోంట్ నో. సో ఆయన ఉన్నప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, ఆయన వెళ్ళాక రియలైజ్ అయినాము. సో అట్ దట్ ఏజ్ ఐ డోంట్ నో వై హ్యావ్ టేకెన్ దోస్ డెసిషన్స్, బట్ అది తెలియకుండా ఒక ఎఫినిటీ, ఒక క్లోజ్నెస్ ఆ మ్యూజిక్ అనే ఆర్ట్తో వచ్చింది. అద్భుతం సార్. అది సో నేను అవర్స్ టుగెదర్ అనమాట. ఇంకా అసలు యూ డోంట్ ఆస్క్ మీ, అంటే నేను ఎక్కువగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండేది. సో మ్యాక్సిమం టైం నేను ఐ యూస్ టు ఓన్లీ స్పెండ్ ఇన్ మ్యూజిక్, స్పెషలీ ఇలాంటి కీబోర్డ్స్, తర్వాత ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాటితో, అండ్ టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ కైండ్స్ ఆఫ్ రికార్డింగ్ గ్యాడ్జెట్స్, సౌండ్, వైరింగ్, పీసీబీస్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ఎలక్ట్రానిక్ మ్యూజిక్. ఆ తర్వాత కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దట్. సో బేసికల్ గా మిమ్మల్ని మా అందరికి పరిచయం చేసినందుకు గాను వీ షుడ్ రాదర్ థ్యాంక్ మీ నాన్నగారు ఫస్ట్, తర్వాతే మేము మ్యూజిక్ కి మేమందరం ఫ్యాన్స్ అయ్యామన్నట్టు చెప్పాలి. సార్ 23 years ఆఫ్ ఏజ్ ఆర్ 23 years ఆ స్పాన్ లో హ్యూజ్ అమౌంట్స్ మీరు పోగొట్టుకున్నారు అని విన్నాను. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ డిఫరెంట్ రూట్స్ మీరు ట్రై చేశారా? హౌ డు యు హావ్ టు సీ దట్ ఇన్ యువర్ లైఫ్? No, I didn't lose at 23, but I lost after that. అయితే ఏంటంటే one major loss what I had was when I was working on Gulabi, the amount of time it took for me. ఆ టైంలో నాకున్న ఏదైతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండిందో ఆల్రెడీ, దాని బిజినెస్ ఎఫెక్ట్ అయింది. అచ్చా, సో ఆ బిజినెస్ ఎఫెక్ట్ లో మీరు I lost the entire turnover of the business, I lost the clients, I lost everything. So it was a great sacrifice I had to make to get into this line. One of the sacrifices. I don't say sacrifice, ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి డెసిషన్స్ అనమాట లైఫ్లో. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అనేది, దీస్ ఆర్ ఆల్ చాయిసెస్. అండ్ కొన్ని మనం తెలిసే చేస్తాం. సో ఐ ఆల్సో న్యూ సమ్వేర్ 50% ఇన్ మై హార్ట్ దట్ ఇది కనుక నేను ఇప్పుడు ఈ పని చేయడం మొదలెడితే
most of my time will go for this because I have to focus on that. When you focus on one particular thing, definitely something else will suffer. So కొంతమంది పర్సనల్ లైఫ్ లో సఫర్ అవుతారు, కొంతమంది ప్రొఫెషనల్ లైఫ్ లో సఫర్ అవుతారు because of the lack of attention that you can actually spare for the other things. రిగ్రెట్ అవుతూ ఉంటారా సార్ అవన్నీ ఇప్పుడు రియలైజేషన్ వచ్చిన రిగ్రెట్ తర్వాత? వేస్ట్ అమ్మా, అసలు రిగ్రెట్ అనేది వేస్ట్. ఎందుకంటే వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ యూ కాంట్ కరెక్ట్ ఇట్, సో వై ఆర్ యూ రిగ్రెటింగ్ ఆన్ ఇట్ రాదర్ దెన్ యూ థింక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ ఇన్ ద ప్రెసెంట్ సో దట్ ఇన్ ద ఫ్యూచర్ a similar Yes, sir. situation won't come Correct. again. సార్ బేసికల్ గా మీ సినిమాలలో నాకే కాదు మేబీ 90s జనరేషన్ వాళ్ళందరికీ ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యేవారు, బట్ స్టిల్ 90s జనరేషన్ కిడ్స్ అందరికి గులాబీ అని అంటే అది ఫర్ ఎవర్ ప్లేలిస్ట్ అంతే, అది ఫిక్స్ అంతే. I'm grateful to all my listeners and all those who have loved Gulabi through their life. ఎందుకంటే ఒక పాటగా వినలేదు ఎందుకు చాలా మంది, జస్ట్ లైక్ ద వే you've been expressing about your fondness to that song. ఏ రోజైతే చూసానో నిన్ను, చాలా మందికి అవి ఒక లైఫ్ లో ఒక యాంథమ్స్ అయిపోయాయి. సీరియస్లీ సార్, సీరియస్లీ లవ్ యాంథమ్స్ అంటే అది శశిప్రీతం గారి గులాబీ అంతే. ఇప్పటికి అది కొట్టింది ఏం లేదేమో అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది, ఆ రోజుల్లో ఇంకా క్యాసెట్లు ఉండేవి గులాబీ వచ్చినప్పుడు. చాలా మంది ఆర్చీస్ కార్డ్స్ బదులు గులాబీ క్యాసెట్లు ప్రెజెంట్ చేసేవారంట. సో I've come across so many such instances where people really preserved గులాబీ. ఆ క్యాసెట్లు పోయినా కూడా కనీసం దాని ఆల్బమ్ కవర్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇట్ రియలీ ఇంపాక్టెడ్ జనరేషన్ ఇన్ తెలుగు. సో కృష్ణవంశీ గారి సినిమా, రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్, మీ మ్యూజిక్, అప్పటికి కూడా మీరు ఆ సినిమాకి డబ్బులు తీసుకోకుండా మ్యూజిక్ చేశారు అని విన్నాను. అండ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇర్రెలవెంట్, ఎందుకంటే మనం డబ్బులు తీసుకున్నా తీసుకోలేదా, ఎన్ని తీసుకుంటే ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చిన ప్రోడక్ట్ సపోజింగ్ ఆడియన్స్ కి నచ్చలేదు అనుకోండి, మనం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే, అదే నచ్చింది అనుకోండి మనం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే. అంటే అట్లాగా సార్, మీది ఫస్ట్ సినిమా అవ్వడం, రామ్ గోపాల్ వర్మ గారి డెన్ లో మీరు ఎంటర్ అవ్వడం, అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు తీసుకోలేదు కాబట్టి అదంతా సూపర్ డూపర్ హిట్ అయిందేమో, ఎందుకంటే ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి వెలగట్టలేరు ఎవ్వరు అన్న స్టాండర్డ్ కి వచ్చిందంటే అది ఇలా నిలిచిపోతుంది అన్నమాట. దట్స్ హౌ ఐ రిలేటెడ్ ఇట్. So that's very nice of you and good of you to articulate it like that. But what I feel is నాకు వచ్చిన ఆపర్చునిటీని మేబీ నేను సద్వినియోగం చేసుకున్నానేమో. And I am actually grateful to myself for being so sincere towards my that opportunity which was given to me. మనకు ఒక వచ్చిన ఆ ఛాన్స్ ని మనకు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. I was hardly 23-24 కూడా ఆ టైంలో. మరి ఆ ఏజ్ లో వీడు చేయగలడు ఒక సినిమా అని చెప్పి నమ్మి మనకి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం వేరు, లేకపోతే అసలు టోటల్ గా అంతకు ముందు ఎప్పుడు సినిమాకి ఎప్పుడు వర్క్ చేయలే కదా నేను. నాట్ యాజ్ అన్ అసిస్టెంట్, నాట్ యాజ్ ఎనీవన్ ఎనీవేర్ కనెక్టెడ్. అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఒక మనిషి తెలియదు. అలాంటి నాకు వచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ చేయమని నన్ను నమ్మిన కృష్ణవంశీ కానీ, ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేసిన, అంటే అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన రాము గారు, ఆర్జీవి గారు, I'm grateful to both of them for giving me the opportunity to give Gulabi so that it is still fresh in the hearts of so many people. రాము గారు ఆ మ్యూజిక్ విన్న తర్వాత నాకు ఈ పాట చాలా నచ్చింది అని స్పెషల్ గా మిమ్మల్ని ఏమైనా కాంప్లిమెంట్ చేశారా? ఈ వేళలో నీవుకి ఆయన మొన్న 29 years 30 years అప్పుడు ట్విట్టర్ లో కూడా పెట్టారు, ఆయన ఇస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని. మేఘాలలో అంటే ఆయనకి చాలా ఇష్టం ఆ పాట అంటే కూడా. సో ఈజ్ ఫాండ్ రీసెంట్ గా ఆ మేఘాలలో పాట ఈ వేళలో వల్లే మళ్ళీ ఆయన రీసెంట్ గా చేసిన సారీ మూవీ కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. నేను ఐ లైక్ దట్ సాంగ్ ఆల్సో సో మచ్. సో యా, హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ మై మ్యూజిక్. ఎస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. రామోయిజం మీలో ఎంత ఉంది సార్? నరనరాల్లో మీలో కూడా రామోయిజం అన్నది ఉండిపోయిందా? నేను అయిన కొంచెం ఇంటరాక్షన్ లో ఐ లైక్ ద ఇంటలెక్చువల్ పార్ట్ ఆఫ్ రాము గారు. అండ్ ఐ ఆల్సో ఇంటరాక్టెడ్ లాట్ విత్ హిజ్ అంకుల్ మురళీ గారు, అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ అండి, వాళ్ళ చిన్నమామయ్య. ఆయన అంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. బికాస్ ఒక విధంగా చూస్తే హీఈస్ ది ఓల్డర్ వర్షన్ ఆఫ్ రాము గారు అనమాట. నాట్ ఫర్ ది ఎక్సెంట్రిక్ పార్ట్ బట్ ఫర్ ది ఇంటెలెక్చువల్ పార్ట్ ఆఫ్ ఆర్జీవీలో. యాక్చువల్ మీరు యూ కెన్ సీ ఆ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వెంటనే మనకి తెలుస్తుంది మన అంకుల్ నుంచి. అండ్ రాము గారు అండ్ హిజ్ అంకుల్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే దో నెఫ్యూ అయినా కూడా ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఎక్కువగా సో I loved the conversations. I had hours of conversations with Murali garu always, and both of them really helped in giving me a meaningful those conversations which helped me shape a couple of my ideologies. Yeah, but generally I don't follow, I don't like
టీచింగ్ సమ్వన్ ఆర్ సిట్టింగ్ త్రూ ఎ క్లాస్ టు లెర్న్ సంథింగ్. సో ప్రీచింగ్ తక్కువ ఉండాలి అన్నది ఎక్కువ ఆ, చెప్తారన్నమాట. ఆ. మీరు కూర్చోబెట్టి హితబోధ చెప్తే ఎవరు వినరు. నేను నిద్రపోతా ఎదురుకుండా కూర్చున్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఇప్పుడు మీరు చాలా అడిగే చాలా క్వశ్చన్ చెప్పింది. బోర్ కొడితే నేను అలా పడుకుని ఉంటా. సింపుల్, అంటే ఎక్కువసేపు పడదండి. చిన్నపిల్లలు చూడండి మీరు, వాళ్ళకి కొంచెం బోర్ కొడితే నిద్రపోతారు కదా. సో సమ్వేర్ ఐఎమ్ స్టిల్ ఎ కిడ్ ఇన్ మై సెల్ఫ్. ఏమో సార్ ఇప్పటిదాకా అయితే నిద్రపోలేదు కాబట్టి నేను డూయింగ్ గుడ్ అని అనుకుంటున్నా నేను. సార్ ఒక మెమరీ షేర్ చేసుకోవాలనుంది మీతో. వెరీ రీసెంట్లీ మేబీ హార్డ్లీ ఒక 1-2 months బ్యాక్ ఒక ఈవెంట్ చేసి లేట్ నైట్ వస్తున్నప్పుడు వి వర్ డ్రైవింగ్ ఆన్ ది ORR అన్నమాట. ఓకే, ఏ పాటలు వింటున్నాము, ఏ పాట విన్నా డ్రైవ్ నిద్ర వస్తుంది, ఇట్లా కాదు జోష్ లేదు అని అనుకున్నప్పుడు బికాజ్ ఆల్ ఆఫ్ us were tired. సో మేఘాలలో సాంగ్ పెట్టుకొని Wow. మంచి స్పీడ్ లో లేట్ నైట్ డ్రైవ్ లో we were all like still geared up and we started talking, we all started having fun. అంటే మీ మ్యూజిక్ ఇస్ స్టిల్ లైవ్ టిల్ టుడే. ఇందులో భాగంగా అంటే హిట్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా గులాబీ పాటల తర్వాత మీకొచ్చిన పేరు యు ఆర్ అ మెలోడీ స్పెషలిస్ట్ అని. బట్ మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలి అని అనుకుంటే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ హౌ వుడ్ యూ లుక్ అప్ టు యూ సర్? సో జనరల్ గా పాటలో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటేమో మెలడీ ఉంటుంది, ఒకటేమో రిథమ్ ఉంటుంది. అలా మీరు ఇప్పుడు మీరు చెప్పిన పాట మేఘాలలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సి ద రిథమ్ ఇన్ దట్ సాంగ్ యాక్చువల్లీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. సో చాలా మంది ఈవెన్ పాట అయ్యాక కూడా టాక్ టాక్ Exactly. ఉంటే అది అలా అది ఆ రెజనెన్స్ ఆఫ్ దోస్ బీట్స్ అనేది అలా ఉండిపోయి చాలా మందికి. అంటే ఇట్ యూస్ టు థంప్ అన్నమాట. లైక్ ఎడ్లాండ్ రష్ మళ్ళీ వస్తుంది సార్, ఎన్నిసార్లు విన్నా వస్తూ ఉంటుంది సార్ అది. సో సమ్వేర్ ఐ వోంట్ టోటలీ సే దట్ మెలడీ. కానీ ఏదైతే మెయిన్ ట్యూన్ ఉంటుందో, అంటే ఇప్పుడు మేఘాలలో తేలిపమ్మన్నది అని పాడుకోవాలి అంటే, అది మనకు గుర్తుండాలి అంటే ఆ స్ట్రాంగ్ మెలడీ అనేది దాంట్లో ఉన్నప్పుడే ఆ రిథమ్ కి అది ఇట్ విల్ కాంప్లిమెంట్ అనమాట. సో ఇన్ ఎ వే ఇఫ్ యు సే ఎస్, మేబీ ఎస్, మెలడీ అనే దానికి ప్రాధాన్యత ఇస్తానేమో నేను. ఎస్, ఐ థింక్ వెన్ ఐఎమ్ మేకింగ్ ఎ ట్యూన్ ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ ద అంటే ఆ భావం కానీ ఆ సాహిత్యం ఏదైతే ఉంటుందో ఆ లిరిక్ లో ఉన్న ఇది ఆ కాంటెంట్ ని దానికి ఒక సోల్ క్రియేట్ చేస్తుంది ఆ ట్యూన్ అనేది. అంటే ఇన్స్పిరేషన్ మీకు ఒక సాంగ్ ని కంపోజ్ చేయడానికి ట్యూనా, ఎమోషనా, లిరిక్ ఇలాంటివన్నీ అడిగితే ఇట్ ఈస్ ట్యూన్ ఫర్ యూ, ఇట్ ఈస్ మెలడీ ఫర్ యూ. Emotions are very important. I don't react to emotions, but I want to understand the emotions, and that's why I go in deep into the analysis of an emotion when I make a tune. ఆ ఎమోషన్ కరెక్ట్ గా లేకపోతే ఆ ట్యూన్ కరెక్ట్ గా రాదు. సో చాలా సార్లు నేను కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా నేను when I just sit on an instrument, maybe like now this is nothing but a timing, this is a beat, right? ఈ బీట్ తో పాటు so I'm trying to learn an emotion there. If I don't understand the emotion, I won't be able to come up with a tune. So I feel the basis for art is emotion. ఎమోషన్స్ కి రియాక్ట్ అవ్వరు, కానీ ఎమోషన్ ని బేస్ చేసుకుని ట్యూన్ చేస్తారు. అవును, సార్ చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది సార్. it's the simplicity of complexity and both. వద్దు I'm సార్, a very simple ఒక complex యోగి person. ఒక యోగి మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది నాకు మీతో. ఈ యాంగిల్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. సో నో ఆయన ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గులాబీలో అప్పుడు ఆ పాటలు కృష్ణవంశీ ఆ సిచ్యువేషన్, అందుకే నాకు స్టోరీ చెప్పు, నాకు క్యారెక్టర్స్ అర్థం నాకు తెలియాలి. ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ why they are singing the song, why the song is coming in a particular situation, I won't be able to give the right tune. నాకు ఏదో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కావాలి, లేకపోతే నాకు డ్యూయట్ కావాలి అంటే నేను చేయలేను. ఐ కాంట్ వర్క్. అందుకని చాలా ప్రాజెక్ట్స్ లో నాకు షార్ట్ సర్క్యూట్ అయ్యి నేను ఏదైనా ప్రాజెక్టులు మానేశాను, వాళ్ళతో గొడవలు పడ్డాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఐ గెట్ ఇరిటేటెడ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద రైట్ ఇన్పుట్స్ అనమాట. సో ద ఇన్పుట్ ఏంటంటే కరెక్ట్ ఇమోషన్ ని మనకి కరెక్ట్ గా వాళ్ళు మనకి ట్రాన్స్లేట్ మనకి చెప్తే ఆ ఇమోషన్ కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అందుకనే అక్కడ మనం ఎమోషనల్ గా ఉంటే మన జడ్జ్మెంట్ కోల్పోతుంది. అందుకని ఐ ట్రై టు అనలైజ్ ద ఎమోషన్ విచ్ ఇస్ దేర్ బిహైండ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఆ ఎమోషన్ నేను ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తాను, బికాస్ ఐ డోంట్ ఫీల్ ద ఎమోషన్స్ సమ్హౌ. నేను ఏ రోజు తీసేసాను కూడా, నేను పాడుతున్నప్పుడు, నేను కంపోజ్ చేసినప్పుడు కూడా, నేను గత చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను నేను ఇది. బిఫోర్ కంపోజింగ్ ఇట్ హీ టోల్డ్ మీ వన్ వర్డ్, కృష్ణవంశీ, ఏంటంటే ఒక వాక్యూమ్ క్రియేట్ చేయాలి అది కడుపులో అన్నాడు. అవును సార్, మీరు చెప్పడం నేను విన్నాను. సో ఆ వాక్యూమ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? మనం లిఫ్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకసారి వీ ఫీల్ ద గ్రావిటేషనల్ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది కడుపులో, లేకపోతే ఫాస్ట్ గా మూవింగ్ వెహికల్. సో నేను ఫాస్ట్ గా ఐ స్టార్టెడ్ డ్రైవింగ్
అండ్ ఆ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ లో వెళ్ళినప్పుడు అప్ అండ్ డౌన్ లో వెళ్ళినప్పుడు ఐ వాంటెడ్ టు ఫీల్ ఇట్ అనమాట. అసలు ఆ వాక్యూమ్ అంటే ఏంటి అని అది నేను ఫీల్ అవ్వకపోతే ఐ వాంట్ బి ఏబుల్ టు పుట్ ఇట్ బ్యాక్ ట్రాన్స్లేట్ ఇంటూ అ ట్యూన్ అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ మెలోడీ స్పెషలిస్ట్ అని కాదు సార్, మ్యూజిక్ బ్రహ్మ అంటే ప్రాబబుల్లీ దట్ వుడ్ బి అన్ ఐడియల్ వర్డ్ ఏమో సార్. బికాస్ ఇన్ని కొత్త తెలియని ఫీలింగ్స్ ని మాకు మీరు ఎక్స్పీరియన్స్ చేసి అది మ్యూజిక్ ద్వారా పుట్టించడం అంటే నిజంగా నేను చెప్పింది కరెక్టే అవుతుంది సార్ మీకు. సి ఎవ్రీ క్రియేటర్ ఆర్ ఎవ్రీ ఆర్టిస్ట్ సమ్వేర్ మనలో కొంత ఆ సరస్వతి దేవి కృప అండి, లేకపోతే ఆ క్రియేటర్ ఆ బ్రహ్మ అనేది ఇట్ ఫ్లోస్ త్రూ అస్. సో వీఆర్ బేసికలీ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ బిట్వీన్. అబ్సల్యూట్లీ సార్, ఐ అగ్రీ. డోంట్ గివ్ మీ సచ్ అలాంటి బిరుదులు ఇచ్చి నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టదు సార్. ఇది మా అభిమానం సార్, మీరు అది యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది సెకండరీ కానీ, బట్ మా అభిమానం కొద్ది మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఒక ఐ రిసీవ్ ఇట్ యాజ్ అన్ అవార్డ్ ఫర్ గులాబీ, ఎందుకంటే ఇప్పటివరకు ఏ అవార్డు రాలే కదా గులాబీకి నాకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బేసిక్ గా ఒక ఫ్యాన్ గా అడుగుతున్నాను మిమ్మల్ని, మీ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, గులాబీ పాటల్ని పెట్టుకొని ఫ్రెష్ గా ఈ జనరేషన్ వాళ్ళు, అంటే నాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ 90s కిడ్స్, ఇప్పటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారా అని అడిగితే ఎస్ అన్న ఆన్సర్ ముక్త కంఠంతో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు నాకు తెలీదు, నేను చెప్తున్నాను కదా సార్, నేను మాట్లాడుతుంటాను, తెలుస్తూ ఉంటుంది కదా పల్స్, అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఐ డోంట్ టోటలీ అగ్రీ విత్ యూ, బట్ ఎస్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఓకే అని మీరు అనుకుంటున్నారు సార్. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోకి వెళ్ళి మీ పాటలకి పక్కన ఎన్ని వేల రీల్స్ ని రీక్రియేట్ చేశారో చూడండి, యూ విల్ గెట్ ది ఆన్సర్. నేను అందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. అంటే ఐ థింక్ మ్యూజిక్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఏజ్, బికాస్ ఇట్స్ అబౌట్ దేర్ సిచ్యువేషన్. వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ లో వాళ్ళకున్న ఆ పరిస్థితుల్లో వాళ్ళు దే లిసన్ టు అ పర్టికులర్ ట్యూన్, ఇట్స్ లైక్ ఏ మెడిసిన్ బేసికల్ గా. కరెక్ట్. సో మనకి తెలియకుండా మ్యూజిక్ మనం అడిక్ట్ అవుతాం. నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, డెఫినెట్లీ మీ మ్యూజిక్ కొన్ని వేల లక్షల మందికి ఒక థెరపీ లాగా పనిచేసింది అన్నది పక్కన పెడితే, సార్ మ్యూజిక్ ఇస్ యువర్ కెరియర్, వుడ్ యు డినై దట్? Music per se is my main stream career. Yes కదా. Yes. ఈ నేపథ్యంలో మీ మ్యూజిక్ ని, మీరు అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చే సత్తా మీకుంది, మీ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే ఫ్యాండమ్, స్టార్ బేస్ మీకుంది. ఈ నేపథ్యంలో గులాబీ తర్వాత కేవలం మీ ముక్కుసూటితనంతో మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ని వదులుకున్నారు, లైమ్ లైట్ లోకి మాకు కనిపించేటట్టు చేయలేదు. అఫ్ కోర్స్ మీరు షోస్ చేసి ఉండొచ్చు, అక్రాస్ ది గ్లోబ్ ట్రావెల్ చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్. అన్ని పాటల్ని మేము ఎందుకు పోస్ట్ గులాబీ కోల్పోయారు, ఎందుకు వినలేదు సార్? మాకు ఎందుకు చేశారు అంత అన్యాయం చెప్పండి. కొంతవరకు నేను చేయలేదు అన్యాయం, సారీ. నేను ఇలాగే ఉన్నా, స్ట్రైట్ గా చూస్తున్నాను, ఓకే, నా పక్కన ఏమైందో నాకేం తెలుసు. అందుకనే అడిగాను సార్. కెరియర్ కాబట్టి అందులో ఉండాల్సినటువంటి లౌక్యం గానీ, లేకపోతే ఇలా చేస్తే బెటర్ గా ఉండేది అన్న ఒక, నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, టైం ట్రావెల్ ఉంటే నేను ఇప్పుడు కరెక్ట్ గా 95కి వెళ్ళి నేను కంపోజ్ చేస్తున్నప్పుడు నా పక్కనే ఉండి, నాయన జీవితంలో కావాల్సిన కేవలం కంపోజింగ్ కాదు, కొంచెం మార్కెటింగ్ చేయాలి, కావాలంటే నేను నీకు మార్కెటింగ్ చేసి పెడతా అని చెప్పాలని ఉంటుంది నాకు ఎప్పుడు. సో ఎప్పుడు అలాగే అనిపిస్తుంటుంది నేను. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ది absence of someone who could have guided me at a time to understand the profession and the professional hazards that you have, అండ్ వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి ఆ ఛాలెంజెస్ అనేది. ఐ వాస్ టూ బిజీ డూయింగ్ మై జాబ్. ఐ డోంట్ నో దట్ ఐ హ్యాడ్ టు డూ ది అదర్ జాబ్స్ ఆల్సో. ఓకే, సో యు అడ్మిట్ దట్ at least now, never late than ever. నెవర్ లేట్ దెన్ ఎవర్ అంటే ఇప్పుడు ఇంత లౌక్యం వచ్చేసాక ఇప్పుడు నా కంపోజింగ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని బాధగా ఉంది నాకు. మళ్ళీ మీలో పద్మనాభుడు ఆపుతున్నాడు మిమ్మల్ని. చాలా సిన్సియర్ గా నా పని నేను చేసుకునేవాడిని, అనవసరంగా నా చేత చేయించలే పని. So I mean that's what I feel. So maybe I should have been a little more diplomatic. Exactly, that is what I was waiting for. So but why should we be like that? And I'm not asking I should have been, I should not have been, even pakkan pedte why should it be? The system has to have the acceptance of letting creators do it freely the way they want to do, and correct ga alanti vallu ganaka dorugite vaalla adrushtam anukunta nenu vaalla mottham deentlo, instead of worrying about the marketing. Or there should be professional companies who should sign up with the artists, like what's happening now international ga eppadi nuncho unnaru ala ఆర్టిస్ట్ మేనేజర్స్ అంటారు, ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. పెట్టుకోండి సార్ మీరు కూడా, ఇంకా వరుస పెట్టి చేద్దాం సార్ మనం కూడా. మీ ఫ్యాన్స్ అందరూ ఫుల్ పండగ చేసుకుంటాం సార్.
మరి ఇది మన ప్రోగ్రామ్ పేరు మెలోడీస్ అండ్ మెమరీస్ కాబట్టి మీ పాటల్లోంచి కొన్ని మెమరీస్ డ్రా చేసే ప్రాసెస్ లో Hmm. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు సాంగ్ ఫ్రమ్ గులాబీ? హ్యారీ పాటర్ మూవీ చూసారా మీరు? చూస్తే దాంట్లో ఏమో వాళ్ళు తీసుకెళ్ళి ఒకటి పడేస్తారు, దాంట్లో నుంచి ఇలా పీకుతూ ఉంటారు ఒక మెమరీ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటంటే ఏం సార్ పీకాలి నేను బయటికి? ఆ పాట ఇదిగోండి, ఇది- ఫస్ట్ ప్లే చేయండి ఇది సార్. మన కీబోర్డ్, ఆ. దీనిలో ఒకటి వేద్దాం. వేసి వాట్ డు యు వాంట్ అవుట్ ఆఫ్ ఇట్? ఈ వేళలో పాట ఆ. తాలూకా ఏమన్నా జ్ఞాపకాలు అంటే ఆ టైంలో సునీత గారు పాడిన తర్వాత ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఉండేవారు. ఆ టైంలో మీరు ఆవిడ చేత పాడించడం, అఫ్ కోర్స్ మీరు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు. డబ్బింగ్ తర్వాత చేసింది తను. అసలు మన పాట పాడినప్పటికీ తను ఏమి, షీ వాస్ నాట్ ఇంటూ సినిమా. షీ వాజ్ నాట్ ఇంటూ సినిమా అంటున్నారా? దట్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ది వరల్డ్ ఆఫ్ సినిమా అండ్ ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. అద్భుతం అసలు. అంటే అంతకు ముందు తను క్లాసికల్ మ్యూజిక్ వాట్ ఎవర్ ట్రైనింగ్ అండ్ ఆల్ దట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అదే ఫస్ట్ ఆవిడతోనే ట్రై చేశారా, లేకపోతే 2-3 చేత ఆల్రెడీ ట్రై చేసి పాడిచ్చి మీకు నచ్చక? అలా ఏం లేదు. వాయిస్ విన్నాక ఈ వాయిస్ తో ట్రై చేద్దాం. నేను ఫస్ట్ విన్న వెంటనే చెప్పాను ఈ వాయిస్ బెస్ట్, మోస్ట్ సూటబుల్, ఫస్ట్ విల్ ట్రై విత్ హర్, ఇట్ డజంట్ వర్క్అవుట్, విల్ ట్రై సమ్వన్ ఎల్స్. అయితే ఆ సాంగ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కూడా పాడారు. అయితే సినిమాలో అది వాడలేదు, ఎందుకంటే అన్ని మేల్ సాంగ్స్ అయిపోతున్నాయని. అందుకనే ఈ సాంగ్ ఫీమేల్ ఉంటే బాగుంటుందని వంశీ అనుకోవడము. అప్పుడు ఈ వాయిస్ వినడము, వాయిస్ విని ఈ వాయిస్ బాగుంది, ప్లీజ్ కాల్ ద సింగర్ అంటే అప్పుడు అలా సునీత రావడం పాడడం జరిగింది. సరే, మా కోసం ఒకసారి ఆ పాటని Sure. రికలెక్ట్ చేసుకుందాం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను. లా 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 లా. అద్భుతం సార్, అద్భుతం. అంతే. ఈ పాట గురించి ఇప్పటిదాకా మీరు ఎక్కడ చెప్పని, ఎవరితో షేర్ చేయనటువంటి ఒక మెమరీ మా కోసం చెప్పండి సార్. ఈ పాట గురించి దాదాపు అన్ని అడిగేసాను, అన్ని చెప్పేసాను నేను. Sir. అంటే స్పెసిఫిక్ గా ఈ పాట గురించి నేను ఒకటి memory- అడగనా సార్? Yeah. మీ మనసులో ఎవరుండి ఈ పాటను చేశారు చెప్పండి. అయ్యో అసలు అలాంటి ఇమోషన్స్ నాకు లేవు, సారీ. అవును, లేవు కదా, మీరు చెప్పారు కదా. సీరియస్ గా అంటే స్పెసిఫిక్ గా ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పర్సన్, బట్ ఐ థింక్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ మేబీ. అంటే Yeah, ఒక అది చెప్తున్నారు సిచ్యువేషన్ లో మీరు. ఇలా ఒక ఫీలింగ్ అనేది, బికాజ్ ఈ లిరిక్ తో కాదు నేను ఈ ట్యూన్ చేసింది యాక్చువల్ గా. సో మై ఒరిజినల్ లిరిక్ వాజ్ సంథింగ్ ఎల్స్ లైక్ దిస్ పర్హాప్స్. సంపెంగలా నీవు విరిసావు నా కోసం, తుమ్మెదలా నేను వేచాను నీ కోసం. సో దిస్ బేసికలీ టాక్స్ అబౌట్ టైం అన్నమాట. అంటే ఒకళ్ళ కోసం ఆ వెయిట్ చేస్తున్న నిరీక్షణ అనే దాని మీద వచ్చిన ట్యూన్ అన్నమాట ఇది యాక్చువల్గా. సో దానికి సిరివెన్నెల గారు చక్కగా ఇలా వాడుక భాషలో ఈ వేళ నువ్వేం చేస్తున్నావు అని అలా రాయడం వల్ల దిస్ హాస్ బికమ్ అన్ ఎవర్ టైమ్, అదే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎవర్ లాస్టింగ్ ఒక మెమొరబుల్ మ్యూజిక్ అండ్ మెమరీ. ఎగ్జాక్ట్లీ సార్. సో అయితే దీనికి రిలేటెడ్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా స్పెసిఫిక్ గా, మీరు ఇప్పటిదాకా చెప్పిన ప్లాట్ఫామ్స్ చెప్పిన విషయాలు కాకుండా? నథింగ్. యాక్చువల్గా చాలా మంది ఈ పాటని మళ్ళీ మ్యూజిక్ వీడియోలు చేసుకున్నారు, కొంతమంది సింగర్స్ వాళ్ళు పాడారు, కొంతమంది రీల్స్ చేశారు. ఐ వెరీ హ్యాపీ దట్ యునో ఇన్ అ వే డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక పాట పంపిస్తే ఒకరికి మనం ఏమనుకుంటున్నాం అన్ని ఈ పాటలు కవర్ అయ్యాయి యాక్చువల్గా. అది ట్యూన్ ప్రకారంగాను సాహిత్యం ప్రకారంగాను ఇట్ వాజ్ అ లవ్లీ కాంబినేషన్. బట్ ఎస్, వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ టేకింగ్ దిస్ అకేషన్ ఈజ్
ఈ పాటల వల్ల ఐ మెట్ ఏ వండర్ఫుల్ సోల్ దట్ ఈస్ సీతారాం శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారితో పనిచేసే అవకాశం, మొదటి సినిమాలోనే ఆయనతో పనిచేసే అవకాశము, తర్వాత ఒక్కొక్క పాటకి ఆయన ఒక్కొక్క పదం అలా కూర్చి నా ట్యూన్లకి దానికి ఒక 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 షేప్ ఇచ్చారు. అదే Exactly, sir. అంటే గుర్తుండిపోవడానికి ఒక షేప్ ఇచ్చి దానికి కాంట్రిబ్యూట్ చేసిన ఆయనకి వేర్ ఎవర్ హీఈస్ దట్ ఆయనకి ఐ ఆల్వేస్ రుణపడి ఉంటాను నేను ఫర్ యూనో అంటే ఒక చక్కగా ఒక తీర్చిదిద్ది మన ట్యూన్ని దానికి అంత మంచి సాహిత్యం అందించారు ఆయన. సో ఈజ్ అ గ్రేట్ సోల్, గ్రేట్ మ్యాన్, నోబుల్ మ్యాన్, అండ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ అండ్ ది అంటే అలాంటి వాళ్ళతో పనిచేసే అవకాశం నేను ఆ 90sలో వచ్చా కాబట్టి నాకు అవకాశం కలిగిన దానికి ఆయన, అలాగే వేటూరు గారితో పనిచేశాను, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితోనూ, అలా సచ్ యూనో స్టాల్వర్డ్స్ ఆఫ్ మన తెలుగు సినిమా లిటరేచర్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే కేవలం పాటలు రాయడం కాదు, వాళ్ళు ఆ పాటల రూపంలో వాళ్ళు Literature మనకి ఎంతో దిగ్గజాలు అంతే. జ్ఞానాన్ని మనకి వాళ్ళు ఇచ్చారు. మనకి ఎంతో దే హ్యావ్ షేర్డ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అండ్ దేర్ లెర్నింగ్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అని పెట్టారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ సచ్ స్టాల్వర్ట్ లిరిసిస్ట్ అండ్ yes, I'll be always grateful to all of them. వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్సో సార్. సార్ ఆవిడ ఎలా ఉన్నారు? ఏమో చాలా మంది ఆవిడలు ఉన్నారు. ఏ ఆవిడ గురించి మాట్లాడుతున్నారు? Clear చేస్తే better కదా. నేను ముందే చెప్పా, కాంట్రవర్సీ ఏమైనా ఉంటుందా, అలాంటి క్వశ్చన్ ఏమైనా ఉంటాయంటే ఇప్పుడు సడన్ గా ఓపెన్ చేసావు సస్పెన్స్ థ్రిల్లర్. చూడండి సార్, నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత మీరే మళ్ళీ విల్ టేక్ బ్యాక్ యువర్ క్వశ్చన్ అంటారు. ఆ కాంట్రవర్సీ అన్న పదం తీసేస్తారు. నేను మాట్లాడేది మాకు శశి ప్రీతం గారు ఎంత ఇష్టమో ప్రీతి గారు కూడా అంతే ఇష్టం. సో ఆవిడ గురించి మాట్లాడుతున్నాను. ప్రీతి గారి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో యా, దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఏదైనా కూడా నువ్వు చేయలేవు అని ఎవరైనా అంటే నన్ను మీకు నచ్చదు, అది ఎందుకు చేయలేను అని దానికోసం ఐ స్ట్రగుల్ ఫర్ ఇట్ అనమాట. సో ఏదైనా సరే ఎనీథింగ్, నేను యాక్చువల్గా అసలు కంపోజింగ్లోకి ఎలా వచ్చాను అనేది ఇది, నేను అంతకుముందు మ్యూజిక్లో ఉన్నాను. బట్ అసలు నా అంతటి నేను కంపోజింగ్ చేయడం కోసం నేను ఒకరోజు కూర్చుని ఒక పాట మా మదర్కి వినిపిస్తే కొంచెం ఏదో సెమీ క్లాసికల్ లాగా ఏదో చేశాను నేను. అదేనా ఐ థింక్ ఫస్ట్ ట్యూన్ సెకండ్ ట్యూన్ ఏదో, అది వినిపిస్తే నువ్వు ఇలాంటి పాటలు అవన్నీ ఇంకా అప్పుడు చేయొద్దు అన్నారు. ఈ పాట వినిపించక ముందు ఇంకేదో వినిపిస్తే ఇలా ట్రై చేయొద్దు అన్నారు. అది ఎప్పుడైతే ఆవిడ అన్నారో నాకు ఇట్స్ నెగటివ్ స్టిమ్యులేషన్ అనమాట. చేయలేను అన్నారు. ఎందుకన్నా నన్ను చేయలేను, అసలు సమస్య లేదు, ఇప్పుడు అదే చేసి చూపించారు, అదే చేయాలి. సో రాత్రి అంతా కూర్చుని రాత్రి 1 గంటకు 2గా నిద్ర లేపి తట్టి అర్జెంటుగా నువ్వు విను పాట. ఏమిట్రా ఇది అంటే నేను పాట కట్టాను. సో దట్ ఈస్ వేర్ ఇట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ ది కంపోజింగ్ సైడ్ ఆఫ్ మీ. సో మా నాన్నగారు వాళ్ళ మ్యూజిక్, మా అమ్మగారు వాళ్ళ కంపోజింగ్. So that is how I used to always get. So ఈ పాట కూడా కొంచెం అలాంటిది అనమాట. సార్ మీరు మీమ్స్ అవి ఫాలో అవుతారా? కొంచెం ఎక్కువగా. ఈ మీమ్ విన్నారా? మస్తు షేడ్స్ ఉన్నాయి మీలో, విన్నారా సార్? తెలీదు ఎవరు చెప్పారు, నేను నిజంగా చెప్తున్నాను సార్, మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీలో. ఇది కూడా అలాగే జరిగాయి, ఇవన్నీ పాటలు పాడడాలు ఇవన్నీ కూడా. సో యాక్చువల్గా ఈవెన్ ఏ రోజైతే చూసాను నిన్ను, మేబీ నేను నా వాయిస్ లో వచ్చేది కాదేమో అది పాట. బికాజ్ ఫస్ట్ నేను పాడాను కానీ ఇంకోళ్ళ చేత పాడిద్దాం అన్నారు. ఇంకెవాళ్ళు పాడితే బాగుండదేమో, ఇది నేను పాడితేనే బాగుంటుంది అన్నా నేను. అంటే నాలో ఉన్న సెల్ఫిష్నెస్ అనండి, లేకపోతే ఆ కంపోజర్ లో ఉన్న విజన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్ వన్ సాంగ్. ఎందుకంటే నేను అసలు ఆ సినిమాకి, అంటే ఈ సినిమా ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చేసిన మొదటి కాంపోజిషన్ ఏ రోజైతే చూసాను నేను. ఆ తర్వాత 4 పాటలు చేశాను నేను గులాబీకి. సో దాని మీద నాకు ఎంత అసలు అది ఇట్స్ లైక్ మై ఫస్ట్ బేబీ. అది నాది కాదు అంటే ఎలా ఉంటుంది అది, అలా అనమాట. యాక్చువల్లీ సార్ ఇప్పుడు 2 పాటలు డిస్కస్ చేసాం కాబట్టి 1 by 1 వద్దాం. ఇందాక నేను ప్రీతి పాటతో స్టార్ట్ చేద్దాం, బికాజ్ అది స్టార్ట్ చేసాం కాబట్టి. అది పాడడం కొంచెం కష్టమే, ఎందుకంటే కాదు సార్, శశి ప్రీతం గారికి ఎంత మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు, ప్రీతి గారికి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మీరు పాట పాడాల్సిందమ్మా. తర్వాత ఈ సముద్రం సినిమాకి ఎప్పుడో ఒక ఆడియో కంపెనీ నుంచి సార్ కొంచెం మేము ఒక ఏదో ఐటమ్ నెంబర్, ఆ రోజుల్లో ఆల్బమ్స్ చేసేవారు,
అంతకుముందు మాల్గడి సుబ్బా అవన్నీ అవునవును. సో సడన్ గా ఈ కొత్త వాయిస్ వచ్చింది, అర్జెంట్ గా ఒక ఆల్బమ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి మాకు ప్రీతి So, నంబర్ ఇవ్వండి మీరే అన్నారు. కదా ఓరి దేవుడా, ఇప్పుడు ఈ ప్రీతికి నేను ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? అలా ఉండి నా పరిస్థితి అప్పుడు. సరే ఆ పాట So, ఒకసారి ట్రై చేద్దామా ప్రీతి అది గారి వాయిస్ లో? అది చాలా కష్టం. నేను ఐ డోంట్ నో. ముత్తుల ముత్యామేవాడు, ముత్తుల రత్నమేవాడు, ముత్తుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే. So, ఆ రోజు ట్రాక్ పాడినప్పుడు ఇట్ వాజ్ డిఫరెంట్ స్కేల్ అండ్ ఆల్ దట్, సో ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ సౌండింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ సాంగ్. అసలు ఆ పాట ఆ సినిమాలోనిది అని ఎవరు గుర్తుంచుకోవాలా, ఆ పాటలో రాశి గారు అంత అద్భుతంగా చేశారన్నది ఎవరు గుర్తుంచుకోవాలా, రవితేజ గారు కనపడలా, ఏంటి శశి ప్రీతం గారి వాయిస్ ఇది, ఆయన ఫీమేల్ వర్షన్ ట్రై చేశారా? అందరికీ ఇదే అస్టానిష్మెంట్ సార్. అసలు ఎవరికి తెలియదు కూడా తెలియదు, ఎందుకంటే మెయిన్ ఒకసారి ట్రాక్ నేను పాడాక తర్వాత ఇంకోటి చేత పాడించాము, అది ఎందుకు ఎవరికి నచ్చలేదు, నాకే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత చెప్పకుండా ఒక రోజు అది ప్రసాద్ ల్యాబ్ లో రికార్డ్ చేసి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన దయచేసి అందరూ తలుపు వేసి బయటికి వెళ్ళండి, నేను ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా పాడాను ఆ పాట. పాడి అప్పుడు మీలో నా టాలెంట్ మీరు అన్నట్టు ఆ సరస్వతి కటాక్షానికి కృపకి పాదాభివందనం సార్, పాదాభివందనం అంతే సార్. ఇందాక మీరు ఏ రోజైతే చూసాను నేను ఆ సాంగ్ గురించి ప్రస్తావించారు, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నా ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను, మనం స్టార్ట్ చేయక ముందు కూడా షూటింగ్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఆ పాట వెనకాల నా లైఫ్ లో చాలా మెమరీస్ ఉన్నాయి. సరే అయితే ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ అడిగావు, నేను ఆన్సర్ చెప్తున్నాను, నాకు బోర్ కొడుతుంది. సో లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. ఈ పాటకి నీకున్న కనెక్షన్ అంటే నీ బ్యాక్ స్టోరీ ఏంటి ఈ పాట అది చెప్పాలి. మాది లవ్ మ్యారేజ్ సార్. ఈ పాట నా ఫేవరెట్ అని తెలుసుకున్నాక, మేము యాక్చువల్లీ నేబర్స్, నేను మా హస్బెండ్ నేబర్స్ ఒకే సందులో ఉంటాము. సో వాళ్ళ డాబా ఎక్కి మేడ ఎక్కి స్పీకర్స్ పెట్టి ఈ పాట నా ఫేవరెట్ అని చెప్పి ఇంట్లో ఏదన్నా మా విషయం తెలిసినప్పుడు, వెన్ ఐ వాజ్ లో ఆర్ వెన్ ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ సెలబ్రేటింగ్ మై డే, కాలేజ్ నుంచి స్కూల్ నుంచి అట్లా వచ్చేటప్పుడు ఈ పాట కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మా సందులో స్పీకర్లు పెట్టి వినిపించేవాడు. ఓరి దేవుడా, ఇదేం లవ్ స్టోరీ బాబు. ఇలా మీరు ఇలా వాడేసుకున్నారన్నమాట ఈ పాటని. అందుకని ఆ పాట మా జీవితాల్లో ఉండిపోయింది, ఒక ముఖ్య భూమిక పోషించిన పాట. రియలీ రియలీ వెరీ వెరీ అంటే ఓవర్వెల్మింగ్, వెరీ జాయస్ ఫర్ మీ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హస్ యాక్చువల్లీ మీ ఇద్దరిని కలిపినందుకు ఈ పాట యూస్ఫుల్ అయింది మీకు. కలపడమే కాదు సార్, అదే చెప్తున్నాను కదా, నేను లోలో ఉన్నప్పుడు ఈ పాట ప్లే చేసేవాడు, స్టేయింగ్ దట్ నేను ఉన్నాను అన్నట్టు. నేను హైగా ఉన్నప్పుడు వెన్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై మూమెంట్ ఈ పాట వచ్చేది. సో ఆ పాట రూపంలో హీ వాస్ దేర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ సాంగ్. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ బెటర్ హాఫ్? శ్రీకాంత్. శ్రీకాంత్. Okay, so let me dedicate this song now to Srikanth and Deepthi. Right? Okay, and all those lovers who actually, you know, feel good about this song. ఏ రోజైతే చూసాను నేను. So remember your first day. మీరు ఆ ఏ రోజైతే ఎలా చూసారో ఎలా కలిసారో, it's for you all guys. మీతో కూడా లైట్ గా కొంచెం పాడొచ్చా సార్ అక్కడక్కడ? Not to disturb you. Join.
థ్యాంక్ యూ ఫర్ డెడికేటింగ్ దిస్ సాంగ్ నాకు శ్రీకాంత్ కి Thank you. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందరో ప్రేమ జంటలకి మీ పాటలు ఒక లవ్ యాంథమ్, ఒక లైఫ్ యాంథమ్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. మీ లైఫ్ లో ఈ పర్టికులర్ పాట ఎవరికి డెడికేట్ చేస్తారు? అంటే విన్నాను ఒక బ్రేకప్ స్టోరీ ఉంది, ఆ ట్రాజెడీ చాలా మిమ్మల్ని మూవ్ చేసింది ఆ పీరియడ్ లో, ఎస్పెషలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకప్ స్టోరీ అంటే కొన్ని కాన్షియస్ డెసిషన్స్. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమి కావు ఇవి. నెంబర్ 2 ఏంటంటే ట్రాజెడీ అంటే అసలు డిక్షనరీ లాంటి పదాలు లేవా సార్? ట్రాజడీలు, ఎమోషన్లు, ఏడ్పులు, నో సారీ అది కాదు. యాక్చువల్గా దీన్ని మనం లాజికల్గా మీరు అడగబోయే క్వశ్చన్ కూడా నేను చెప్పగలను. నేను లైఫ్లో కొన్ని డెసిషన్స్ అనేవి మనం కొంత బేసికల్గా ఏది చేసినా కూడా పీస్ ఆఫ్ మైండ్ మంచి కోసమే చేస్తాం, మనం అనుకునే చేస్తాం. దానివల్ల కొన్నిసార్లు మనం తీసుకునే డెసిషన్స్ వల్ల కొంతమందికి కొన్ని ఇంపాక్ట్లు పడతాయి. కొంతమందికి అది నెగిటివ్గా అవుతుంది, కొంతమందికి అది పాజిటివ్గా అవుతుంది. అంతేకాకుండా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అది మనకి చెడుగా అవ్వచ్చు, కానీ అదే వేరే టైమింగ్లో అయితే అది చెడుగా అవ్వకపోవచ్చు. సో వీఆర్ ఆల్ బేసికలీ ఆ పరిస్థితుల్లో చేసే డెసిషన్స్ ఇవన్నీ కూడా. సో మై బ్రేకప్, మై సెపరేషన్ వాజ్ ఫర్ మోర్ ఫ్రీడమ్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇద్దరు సపోజింగ్ ఒక చోట ఉండి అంత గ్రేట్గా అనిపించకపోతే ఆ రిలేషన్షిప్ వల్ల ఇంకో 10 మందికి ఎఫెక్ట్ అవుతున్నారు. స్పెషల్గా మై డాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ఇన్ మై లైఫ్. అండ్ తన బ్రాటప్లో అన్నెసెసరీ ప్రెషర్ తన మీద పడకూడదనే ఉద్దేశంతో తీసుకున్న డెసిషన్ అది. సో దీస్ ఆర్ ఆల్ లాజికల్ డెసిషన్స్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ ఇమోషన్స్ కమింగ్. ఐ టోటలీ అగ్రీ అండ్ అండర్స్టాండ్ సార్. మీ పాప ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 1 year ఆఫ్ యువర్ బేబీ, పాప 1 year ఏజ్ లో ఒళ్ళో పెట్టుకొని మీరు ఏదో పాట కంపోజ్ చేశారు. మేఘాలలో 1 year బేబీని ఒళ్ళో పెట్టుకున్నా సార్? 1 year కూడా కాదు, దానికి ఎంత 6 months అప్పుడు. I started composing for Gulabi I think in 95 February ఎప్పుడో. And she was just not even 6 months and 5 months, and September 13 is her birthday, so she must have been hardly about 5 months 6 months then. Yes, so ilage undinda naku. So I was sitting like this and ikkada padukunedi. విందామా సార్ ఆ పాట? మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరి ఎందుకు కొట్టుకుని వెంట పడి చుట్టుకుని ఓ మై గాడ్ ఏమిటి కొత్తగున్నది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా మీ దగ్గర వర్క్ కొంతకాలం చేసి, ఇన్ఫాక్ట్ మీ దగ్గర కొంత మ్యూజిక్ లెసన్స్ నేర్చుకొని తర్వాత ఆయన ఎదిగారు అని చెప్తారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది సార్? చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నేను ఇప్పుడు చెప్తాను. జనరల్గా ఎలా అవుతుందంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మీరు వేరే ప్రొఫెషన్స్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ అడ్వకేట్ ఉంటారు, కంపల్సరీగా చదువుకున్నాక ఒక డాక్టర్ వెళ్ళి ఒక MBBS అయిపోయాక ఒక హౌస్ సర్జన్ చేయడము, లేకపోతే అడ్వకేట్స్ వెళ్ళి ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర. సో ఆ టైంలో ఏం చేస్తారు అంటే, అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మరొక మ్యూజిషియనో సింగరో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదో ఒక సబ్ ఫీల్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీసిస్ట్ గాను, లేకపోతే ఒక కీబోర్డ్ ప్రోగ్రామర్ గాను, వాళ్ళకి రిథమ్ ప్రోగ్రామర్ గాను, లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో కొంచెం ట్యూన్ చేసే ఇది కూడా ఉండుండొచ్చు. సో వీళ్ళు ఏదో ఒక పర్టికులర్ వర్క్ కోసం మన దగ్గర వర్క్ చేస్తారు. సో అలా వర్క్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమన్ తీసుకోండి, సాయి రిథమ్ ప్రోగ్రామింగ్ చేశాడు చాలా వాటికి నాకు. తర్వాత అనూప్ రూబెన్స్, తను ఎన్నో వాటికి కీబోర్డ్ చేశాడు, నాకు వర్క్ చేశాడు. అలాగే చక్రి కూడా అప్పుడు పాటలు పాడాడు, పాటలు రాశాడు. నాకు కొన్ని చోట్ల వాయిస్ మిక్సింగ్ చేయడానికి నాకు కొంచెం టైం కుదరనప్పుడు తన్ని వెళ్ళి చేయమని చెప్పి నాకెంతో కోరస్లో వాటిలో పాడారు. సో యాజ్ అ సింగర్ హీ వాజ్ దేర్. సో ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి చేస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ సన్నివేశం తను ఏం చేశాడు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అంతే కదా, కొంతవరకు వాళ్ళు నేర్చుకుంటారు. స్పెసిఫిక్ గా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఆ పిల్లలు కూర్చోంటారా అని చెప్పి మనం ఏం చెప్పం. స్కూల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ఎవరు ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ చేస్తున్నప్పుడు కూడా పక్కన అబ్జర్వేషన్ అంటారు. కరెక్ట్ సార్.
సో అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, అబ్జర్వేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఓహో ఇది ఇలా చేస్తారు, ఇలా చేస్తున్నా, ఈ పర్టికులర్ సీన్ ఇలా ట్రీట్ చేస్తారు, లేకపోతే ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా చేస్తారు, దీంట్లో ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వాడారు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ని ఎలా వాడుతున్నారు, వీళ్ళకి ఏ విధంగా వాళ్ళకి చెప్తున్నారు, ఆ ఎమోషన్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కూల్. సిలబస్ యాక్చువల్లీ. అండర్స్టాండ్ సార్. సో ఒక సీనియర్ డైరెక్టర్ ఒకళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏదో బెనిఫిట్ పొందుతారు. అక్కడి నుంచి వాళ్ళు సపోజింగ్ పెద్ద డైరెక్టర్లు అయితే that means there is some part they have learned while they're there with me, or they may have not learned it also. అంటే మనం చేసే మిస్టేక్స్ కూడా వాళ్ళు అది మళ్ళీ రిపీట్ చేయరు వాళ్ళు. సో అది కూడా వాళ్ళు నేర్చుకున్నట్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను సరిగ్గా మార్కెట్ చేసుకోలేదు అన్న విషయం వాళ్ళు నేర్చుకుని మేబీ వాళ్ళు బెటర్గా మార్కెట్ చేసుకున్నారేమో కదా వాళ్ళని. సో అది కూడా స్కూలే కదా. సో ఆ విధంగా చూస్తే ఆ లెక్కన చాలా మంది అట్లానేం లేదు సార్, అట్లేనేం కాదు. బట్ సార్ మీరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక పాయింట్ సార్, మ్యూజిక్ కి ఏజ్ లేదు. ఎస్పెషల్లీ మ్యూజిక్ జనరేషన్స్ నడుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం జనరేషన్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని కనుక మనం చూసుకుంటే, ఆర్ వి మోర్ ప్రోన్ టువర్డ్స్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆర్ వి మోర్ ఎంకరేజింగ్ టువర్డ్స్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవాళ ఉన్న ఈ ఇండస్ట్రీలో? వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? It's not a universal statement that we can pass and be judgmental about it. But ఒక ఎక్స్పీరియన్స్ గా మనం తీసుకుంటే, గతంలో ఒక సీనియర్ మోస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తే కానీ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యేవారు కాదు. మనకు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై జనరేషన్ వెన్ వీవర్ ఇన్ కాలేజ్. అప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు, లేకపోతే మనకు ఇళయరాజా గారు, ఆ తర్వాత ద ఇమీడియట్ సీనియర్ టు మీ ఈజ్ కీరవాణి గారు బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు మ్యూజిక్. ఆ మధ్యలో అటు మనకి తమిళ్లో రెహమాన్ గారు అని, లైక్ సో వీళ్ళందరూ ఒక కొన్ని ఏళ్ళు పనిచేసి, లేకపోతే ఒకరి దగ్గర ఎవరి దగ్గర బాగా బాగా ఎక్స్పీరియన్స్ పొందాకనే వాళ్ళకి అవకాశాలు వచ్చేవి ఆ రోజుల్లో. పార్ట్లీ అప్పుడు యాక్చువల్గా మీరు నమ్ముతారో నమ్మరో, పాటలు చాలా బాగున్నాయని కానీ అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి తెలియదు, వాళ్ళు ఎలా కనిపిస్తారో కూడా తెలియదు. బికాస్ వీ డోంట్ హ్యావ్ సోషల్ మీడియా అండ్ సో ఐ మీన్ న్యూస్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద పర్సన్ బిహైండ్ ది సాంగ్. చాలా మంది ఈవెన్ బ్యాక్ మా మదర్ వాళ్ళ టైంలో కూడా రేడియోలో పాటలు వినేవారంట అప్పుడు, కానీ లతా మంగేష్కర్ ఎలా ఉండేదో వాళ్ళకి తెలియదు. సో ఫేస్ వాజ్ నాట్, సో వాళ్ళ వాయిస్ వాజ్ ది ఏజ్ ఫర్ దెమ్. వాళ్ళ వాయిస్ తో వాళ్ళ ఏజ్ తెలిసేది కాదు, వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ మ్యూజిక్ కంపోజర్ ఎలా ఉండేవారో తెలియదు, అసలు ఆ పాట చేసిన కంపోజర్ ఎవరు కూడా అంత నాలెడ్జ్ ఉండేది కాదు ఆ రోజుల్లో. సో ఇట్స్ పాసిబుల్ దట్ వెన్ పీపుల్ స్టార్టెడ్ knowing who is behind the song, maybe they may relate to their age well more. Ippudu because of social media and all that, maybe that's the reason why people are preferring same age composers. And inkokati enante, why are young composers getting an opportunity to work? Ee rojulo ee digital world vachaka manakanta kuda you don't have to actually go and conduct an orchestra to compose a song or record a song. ఇప్పుడు ఈవెన్ నేను చేసినప్పుడు కూడా గులాబీలు కూడా ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ అబౌట్ 40 కంప్లీట్ వయలిన్ సెక్షన్, 40-50 మెంబర్స్ వాళ్ళు, ప్లస్ ఆల్ ది అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అందరినీ we had to actually go and tell the notations to them or the correct requirements and all that. Whereas today everything is so digital, so the usage of the real orchestra for song has reduced. So a composer need not know everything. ఇంకా ఎక్కువ మాట్లాడితే చాట్ జీపీటీని వాడుకుని కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. So when the technology has taken half of your responsibility, you are only delivering half of the other responsibility that you are supposed to do. Got it. So it's possible that younger people are getting more opportunities because of the maybe lack of ఎంత కాదన్న కూడా మరొక సీనియర్ మ్యూజిషియన్ కి వెళ్ళి చెప్పాలి అంటే ఎంతో కొంత మనకి తెలిసి ఉండాలి. సో తెలియకుండా వెళ్ళి ఏదో ఫ్లూట్లో వాయించేది వైలన్లో వాయించు, లేకపోతే ఇంకేదో చేసేది ఏదో చెప్పు అనే వాళ్ళు వెళ్తే డెఫినెట్లీ దే ఏదర్ ద మ్యూజిషియన్ ఈజ్ హ్యూమిలేటెడ్ ఆర్ ద కంపోజర్ ఈజ్ హ్యూమిలేటెడ్. సో అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ ఈజియర్. దేర్ ఇస్ అ బైపాస్ రోడ్ వచ్చేసింది, అంటే ప్రతిదానికి ఒక బైపాస్ వచ్చేసింది కూడా. ఇప్పుడు మన హైవే ట్రావెల్ చేస్తున్నట్టు ఊర్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా బైపాస్ రోడ్ వచ్చింది. సో డిజిటల్ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ పీపుల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఎట్ ఎ యంగర్ ఏజ్ టుడే. సార్ బేసికల్ గా మీరు టాలీవుడ్ లో చేసినటువంటి సినిమాలు మాకు తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బాలీవుడ్ లో కూడా మీరు మ్యూజిక్ చేశారు, అండ్ ఆల్సో యు హావ్ కమ్ అక్రాస్ దట్ మీరు సినిమాలు కూడా డైరెక్షన్ చేశారు.
ఒకటే సినిమా డైరెక్షన్ Second చేశాను movie బాలీవుడ్ would ది క్రికెట్. సెకండ్ మూవీ ఈజ్ మై మూవీ దట్ ఈస్ రిలీజింగ్ నౌ, దట్ ఈస్ క్రాస్ క్రాస్ రోడ్స్. రోడ్స్. తెలుగులో తెలుగు మూవీ అది. అంటే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు, సినిమా డైరెక్షన్ చేస్తారు, పాటలు పాడతారు, ఫీమేల్ వాయిస్ పాడతారు. సరే ఇంకెవరు మిమ్మల్ని మీరు ఏది చేయలేరు నేను చాలా చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు అడుగుతుంటే నాకు గుర్తొస్తుంది. అంటే నేను నా బుర్ర ఎలా పనిచేసేది అనేది చెప్తున్నా. నేను చిన్నప్పుడు స్టోరీలు చెప్పేవాడిని, కథ చెప్తా అని. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు చాలా 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 మంచి ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు వాళ్ళిద్దరు కొట్టుకుని ఒకరినొకటి చంపేసుకున్నారట. ఇది నా స్టోరీ. అంతే అయిపోయింది స్టోరీ. అయిపోయింది, అంతేనా? story ఒక లైన్ లోనేనా? నేను ఇంకా మీరు చెప్తారని వెయిట్ చేస్తాను. అది చెప్తున్నా. అంటే ఇలాంటి తెక్క ఐడియా అనమాట అప్పటి నుంచి మొదలయ్యా నాకు. సో ఎక్కడో ఆ బగ్ ఆఫ్ ఆ సినిమా ఆర్ స్టోరీ ఆర్ సంథింగ్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రైట్ అండ్ డైరెక్ట్. దో ఐ వాజ్ డూయింగ్ మై మ్యూజిక్ ఆల్ త్రూ. మ్యూజిక్ caught my attention as I told you, young age lo ippudaithe I think my father passed away, appudu I was very much into music because nenu aa particular situation maybe nenu overcome ayyanemo music valla. అలా నాకు మ్యూజిక్ తో ఒక తెలియని అటాచ్మెంట్ వచ్చేసింది. అంటే ఐ ఫౌండ్ అనదర్ సోల్ ఇన్ మ్యూజిక్ అనమాట. ఆ సోల్ తో అటాచ్ అయిపోయాను. సో బేసికల్ గా మన ప్రోగ్రామ్ కూడా మెలోడీస్ అండ్ మెమరీస్ కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. దట్స్ నాట్ అ రెగ్యులర్ ర్యాపిడ్ ఫైర్, ఇట్స్ అ మ్యూజికల్ ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ థింగ్. క్యాంప్ ఫైర్ తీసుకురండి. గుడ్ వన్ సార్. సో నేను ఒక ట్యూన్ అడుగుతాను, ఒక పాట అడుగుతాను, దట్ షుడ్ రిలేట్ ఇన్ యువర్ లైఫ్, అండ్ అది మీరు ఇప్పుడు వాయిస్తూ మాట్లాడతారు, పాడతారు. దాని గురించి ఏదైనా మెమరీ ఉంటే చెప్తారు, బట్ దెన్ యూ విల్ సింగ్ ఇట్ ఫర్ us. ఓకే, ఐల్ ట్రై. ప్రాబబిలీ ఈ క్వశ్చన్ మీకు సూట్ అవ్వదు సార్, బికాస్ మీతో ఇంతసేపు ఇంటరాక్షన్ కి, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు నో దిస్. లైఫ్ లో హార్డ్ టైమ్స్, స్ట్రగుల్స్ అందరికీ వస్తాయి. మ్యూజిక్ అనేది ఒక థెరపీ అని మనం మాట్లాడుకున్నాం. సో ఒక పాటని ఇన్ ద మోస్ట్ ట్రాజిక్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వుడ్ లైక్ టు డెడికేట్ అ సాంగ్, దిస్ పర్టికులర్ సాంగ్ ఈస్ విత్ మీ దట్ టైమ్ అని అనుకుంటే, వాట్ వుడ్ దట్ బి? ఐ డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యాజ్ అ ట్రాజెడీ. ఫస్ట్ అది కొట్టేస్తారు నాకు సో తెలుసు. ఇవన్నీ బేసికల్ గా మన ఎక్స్పీరియన్సెస్. అది నవ్వైనా మంచైనా చెడైనా, దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ దట్ వి బేసికలీ pass through in the journey of this life. So yet if you are insisting on Yes, dedicating a song, then నేను రీసెంట్ గా నా క్రాస్ రోడ్స్ మూవీకి చేసిన పాట ఒకటి ఉంది, which basically talks about life and the different challenges that we come across. And I tried to put my life's experience into writing and composing the song. ఓ మై గాడ్, మీరు ఆ పాట రాశారు కూడా. రాసాను. యాక్చువల్లీ నేను చాలా క్రాస్ పాటలు రోడ్స్ రాశాను గురించి కూడా. నేను అది అడుగుదాం అనుకుంటున్నాను, కానీ మీరు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కలిపేశారు. క్రాస్ రోడ్స్ కదా, అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో, ఇప్పుడు కాలేజ్ అనే సినిమాలో చిరిగిన జీన్స్ పాట ఉంది, అది కూడా నేనే రాశాను. చాలా సినిమాలు చాలా పాటలు రాశాను కూడా నేను. అండ్ యాక్చువల్ గా నేను అది చెప్తున్నా కదా, నేను ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక ట్యూన్ చేసినప్పుడు తెలియకుండా లిరిక్ ట్యూన్ రెండు కలిపి వస్తాయి నాకు. వస్తాయి. అది దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఇప్పుడు బీట్ ఇన్ మై హార్ట్ అనండి, ఇవన్నీ కూడా ఆ లిరిక్ ట్యూన్ ఒకటేసారి వచ్చాయి నాకు. అందుకనే ఆ పదాలు యాజ్ పెట్టారు సిరివెన్నెల గారు కూడా. సార్ రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఐన్స్టీన్ గారి బ్రెయిన్ అంట మ్యూజియం లో పెట్టి దాని మీద వర్క్ చేసేవారట. లేటర్ ఆన్ సార్ మనం మీ బ్రెయిన్ మీద వర్క్ చేస్తే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఎలా ఇన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఒక ట్యూన్ లిరిక్ ఒకేసారి ఎలా వస్తుంది, ఒక మనిషి డైరెక్షన్ మ్యూజిక్ డైరెక్షన్ ఎలా చేస్తారు, ఒక మనిషి మేల్ వాయిస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఫీమేల్ వాయిస్ తో ఎలా పాడతారు, ఇలా చాలా విషయాలు ఇంకా తెలుస్తాయేమో సార్. ఫైన్, లెట్ మీ ట్రై దిస్ సాంగ్ నౌ ఫర్ యు. బై ద వే, దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ క్రాస్ రోడ్స్. నాలుగు దారుల కూడలిరా, దారికి తెలియని గమ్యం, ఈ చిరునవ్వులు ఎటు పోయాయో తెలియదు అంది పయనం. పొగ మంచు కమ్ముకుందా, ఆ ఉషను ఆపుతోందా, ఈ క్షణము ఆగనంటే ఆ అందం ఆగుతుందా? నిజంగానే చాలా లోతుంది సార్ ఈ పాటలో. చాలా నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకోవచ్చు ఆ లిరిక్స్ తో. లైఫ్ లో ఏ ట్రాజెడీ సిచ్యువేషన్ ఉన్నా రిలేట్ చేసుకోవచ్చు, అలాగే ఉన్నాయి లిరిక్స్. సార్ నెక్స్ట్ పాట, విచ్ ట్యూన్ దట్ కేమ్ టు యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్? యాక్చువల్ గా ఒకప్పుడు నేను 12 గంటల రాత్రికి మొదలెడితే పొద్దున 4-5 వరకు
ట్యూన్లు చేసేవాడిని. అసలు మ్యూజిక్ చేసేది నా టైమింగ్ ఏది, నా అందరూ స్టాండర్డ్ టైమింగ్. ప్రపంచం పడుకున్నాక మీరు లేచేవారు. అప్పుడే నాకు అంటే ఈ Creative genes. గందరగోళం ఉండదు, నెత్తి నొప్పి ఉండదు కదా. సో ఎవరి పీస్ ఆఫ్ మైండ్ బేసికల్గా. సో 12 to 4 or 12 to 6 వాజ్ మై టైమింగ్. మీ బ్రహ్మ ముహూర్తం. సో ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను చేసిన పాటలన్నీ అన్ని అర్ధరాత్రి. బట్ ఆఫ్ లైట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ స్లీపింగ్ ఎర్లీ అండ్ గెటింగ్ అప్ ఎట్ అరౌండ్ 3 or something like that. ఒకసారి 2:30 కూడా లేచేస్తాను నేను. లేచి అండ్ దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ సమ్ టైమ్స్. బట్ బట్ ఆల్ ది సాంగ్స్ దట్ ఐవ్ డన్ ఆర్ బిట్వీన్ 12 and 4 in the night. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు గులాబీకి చేసిన ఇప్పుడు బీట్ ఇన్ మై హార్ట్ పాట ఉంది కదా, మేఘాలలో పాట. అప్పుడు కూడా పాప యాక్చువల్గా ఏంటంటే తను పుట్టాక ఫస్ట్ 6 to 7 months తను రాత్రి మేలుకునేది. అవును, చాలా పిల్లలు మార్నింగ్ 6 o'clock పడుకునేది అది. అవును. సో నాకు చాలా కన్వీనియంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కరెక్ట్ గా 12 o'clock అది లేస్తే, నిద్ర లేస్తే దాన్ని కూర్చోబెట్టుకుని దాంతో ఆడుకుంటూ నా పనులు నేను చేసుకునేవాడిని మార్నింగ్ 4-5 వరకు. సో యాక్చువల్గా గులాబీ ఆర్ ఆల్ ది మూవీస్ దట్ హావ్ వర్క్డ్ యాక్చువల్లీ మాక్సిమం నేను రాత్రి చేసేవాడిని. అర్ధరాత్రి. ఈవెన్ ఏ రోజైతే చూసానో నేను పాట ఫస్ట్ టైం ట్యూన్ వినడానికి, యు నో వెన్ కృష్ణవంశీను జేడి చక్రవర్తి వచ్చారు ఇంటికి. యు నో ద టైమ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ 1:30 AM నైట్. అర్ధరాత్రి వినడానికి 3 గంటల వరకు అనమాట. అదే టైంలో వినిపిస్తానన్నా నేను. మార్నింగ్ నాకు కుదరదు. నాకు కుదరదు అంతే. అర్ధరాత్రి వినిపిస్తే మీరు వినాలనుకుంటే ఆ టైం మీరు రండి, అంతే కదా సార్? అదే సార్, మీరు ఫస్ట్ మూవీకి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు సార్. అందుకనే రెండో మూవీ ఎవడు తీసుకెళ్ళే నన్ను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా కూడా ఎవరు ఉండరేమో, అడ్మిట్ చేస్తూ చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరేమో బహుశా. అంటే ఓపిక ఉండాలి కదా మనతో పని చేసుకోవడానికి. అది అంతే అంటారా సార్? ఆబ్వియస్లీ. మీరు మీ మదర్ ని అర్ధరాత్రి లేపు ఒక పాట వినిపించారు కదా, అది ట్రై చేస్తారా? ప్రేమయేనా కోవెల ప్రేయసేనా దేవత, ప్రేమయేనా కోవెల ప్రేయసేనా దేవత, సాగిపోయే నానా లా పాడనానే ఓ పాటగా. ఇది దిస్ వాజ్ ఇన్ 1986 or 7. అదే సార్, అప్పట్లోనే అనుకోవాలి ఇప్పుడు. అయితే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత అయితే ఆ ఏజ్ లో అంటే వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ నేను మూర్ఖంగా కొంతమందిని అనవసరంగా ప్రేమించా. ఓహో, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు వడ్డింది తెలుసా సార్? చెప్పండి. సో తర్వాత తెలిసింది అది మూర్ఖత్వం అని. మూర్ఖంగా ప్రేమించారా? ప్రేమించడం ప్రేమించా తర్వాత తెలిసింది మూర్ఖంగా ప్రేమించానని. ఓ అంత మూర్ఖంగా. అదే నేను ఫస్ట్ లో చెప్పాను కదా సార్, మళ్ళీ వేసుకుందాం సార్. సో మనకు ఆ ఏజ్ లో తెలియని కొన్ని తర్వాత తెలిసే నాకు లైఫ్ లో. ఏంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే ఈ ఇమోషన్స్ అనేది అన్నెసరీ అని. సో ఏజ్ తో మనం పెరుగుతున్నప్పుడు కొన్ని తెలియకుండా చేస్తాం. సో తెలిసాక మళ్ళీ అలా చేయడం అనేది తప్పని తెలిసింది. మళ్ళీ పడుతుంది సార్ ఇక్కడ ఒక మేము మస్తు షేడ్స్ నీళ్ళు మళ్ళీ పడుతుంది సార్ ఇప్పుడు. మీకు నిజంగా ఈ పాట నేను చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది సార్ అదర్స్ కంపోజిషన్ విన్న తర్వాత? ఇఫ్ సో వాట్ ఈస్ దట్ సాంగ్? ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ యు హావ్ కంపోజ్డ్. ఇప్పుడు ఈ సాంగ్ చిన్నప్పుడు మా ఫాదర్ వినిపించారు. ఇది ఐ హర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. దిస్ యాక్చువల్లీ ఫ్రమ్ అన్ ఇంటర్నేషనల్ ఇది సింగర్ ఆల్బమ్. ఇది కార్పెంటర్స్ అనే ఆల్బమ్ లో వాళ్ళ సాంగ్. ఐ ఆల్వేస్ యూస్ టు లైక్ దిస్ సాంగ్ అలాట్. ఎందుకంటే ఏంటంటే ఇట్స్ లైక్ దిస్. Such a feeling's coming over me. There is wonder in most everything I see. Not a cloud in the sky, got the sun in my eyes, and I won't be surprised if it's a dream. I'm on the top of the world looking down on creation, and the only explanation I can find is the love that I've found ever since you've been around. You just put me at the top of the world. Yeah. Like me, as if now I'm in the top of the world, sir. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ర్యాప్ ని పరిచయం చేసింది మీరే.
అన్న మాట మేబీ చాలా మంది కూడా అసలు తెలియదేమో. ఇన్ఫాక్ట్ క్లాస్ రూముల తపస్సు చేయట ఆ పాట గులాబీ సినిమాలో అందులో వచ్చినటువంటి ర్యాప్ సెగ్మెంట్ వాజ్ యోర్స్. ఆ పాట ఫర్ అఫీషియల్ రికార్డ్స్ అంతకు ముందు మరి ఎక్కడైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు, ఐ మీన్ అఫీషియలీ. బట్ ఎస్, అంటే ఈ టైప్ ఆఫ్ ర్యాప్ అంతకు ముందు రాలేదు. ఎందుకంటే ఫ్యాన్ సార్, మాకు తెలియదు, మాకు అన్నవసరం, మేము ఫిక్స్ అయ్యాం, అది మీరే స్టార్ట్ చేశారు, మీరే క్రియేట్ చేశారు, అంతే, మేము మీ టైపే. సో యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ర్యాప్ అని ఎందుకనంటే దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అది ఇప్పుడు మీరు వాయిస్తారు కాబట్టి. నేను చేసింది నాకు గుర్తులేదు, ఆ విన్న వాళ్ళకి కూడా అది అర్థమైందని నేను అనుకోవట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ గుడ్. మ్యూజిక్ ట్రై చేయండి సార్, మా వాళ్ళు సింక్ చేసుకుంటారు. నాకు ఒక్క వర్డ్ కూడా గుర్తులేదు, ఈశ్వరా అడిగినా కూడా నాకు ఈశ్వరా. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాట పెడితే కూడా నాకు చాలా కష్టం అవుతుందేమో అసలు ఏంటిది అనేది. మీరే రాసారా సార్? అదే రాసింది సిరివెన్నెల గారు కదా. సో ఆ ర్యాప్ సెగ్మెంట్ కూడా అదే నేను రాసిన పనికిమాలినవన్నీ కూడా ఆయన చక్కగా దానికి మీనింగ్ఫుల్ ర్యాప్ ఆయన తయారు చేసి ఇవ్వడంతో అదంతా కలిపి పాడి దాన్ని ఒక కలగోరకం చేసి క్లాస్ రూమ్ లో తపస్సు చేయడం అనే పాట తయారు చేసింది. సో దాంట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్తా, పాటలో ఏంటంటే ఫస్ట్ ఆ క్లాసికల్ ఫ్యూజన్ అనేది తీసుకురావాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే అన్ని పాటలు వెస్టర్న్ గా ఉన్నాయి కదా, ఐ వాంటెడ్ బేసికలీ బ్రింగ్ ఇన్ ద క్లాసికల్ ఫ్యూజన్ ఇంటు దిస్ సాంగ్. దాంతో బాగుంటుందని, అందుకని పల్లవి వరకు వస్తే మనకు అదే గుర్తుంటుంది. క్లాస్ రూముల తపస్సు చెయ్యుట వేస్ట్ రా గురు, బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరా గురు, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు. అది చక్కగా అది ఆహా ఇలాంటివన్నీ పెట్టి అప్పుడు దాని తర్వాత వచ్చింది, ముందు వచ్చిందో పెప్సీది ఒకటి ఏదో యాడ్ వచ్చింది, ఆహా అని వచ్చేది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై పెప్సీ ఆర్ పెప్సీ గాట్ ఇన్స్పైర్డ్ బై మీ. yes sir, second statement is more convenient to hear sir. పెప్సీ వాళ్ళే ఇన్స్పైర్ అయ్యారు మీ మ్యూజిక్ విని. ఓకే, లెట్ us call it like okay, అది కన్వీనియంట్ స్టేట్మెంట్ ఇద్దాం అయితే. అదే సార్, ఎందుకంటే we are శశి ప్రీతం ఫ్యాన్స్, మాకు కూడా కన్విన్సింగ్ గా ఉంది చెప్పడానికి. సో అలా దాంట్లో అది చేయడం జరిగింది. సో దట్ ఆహా అనేది కూడా వర్కౌట్ అయింది దాంట్లో. అండ్ ది లాస్ట్ వన్ టు గో సార్, వన్ ఆఫ్ మళ్ళీ అందరి ఫేవరెట్, మీరే ర్యాప్ కూడా చేసినటువంటి మాయదారి మైసమ్మ సాంగ్, అది ఒక్కసారి మళ్ళీ వినాలి అని అనుకుంటున్నాము. డెఫినెట్లీ. అయితే ఇన్ ఆల్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఐ ఆల్వేస్ అక్నాలెడ్జ్ ద, ఐ డోంట్ నో, ఇట్స్ అ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ ఇక్కడ మనకి తెలంగాణలో. అది అసలు ఒరిజినల్ గా ఎవరు కంపోజ్ చేశారో మనకి తెలియదు, బట్ కొన్ని చాలా ఏళ్ల నుంచి అది ఉండింది. దాన్ని ఒక సినిమాలో పెట్టాలని అప్పుడు మాకు డైరెక్టర్ రవిచావలి అనడం వల్ల నేనన్నా అది ఒరిజినల్ గా వాళ్ళనే పిలిస్తే కావాలంటే ఐ డూ ది ఆర్కెస్ట్రేషన్ ఫర్ ఇట్ అని కూడా నేను అన్నా. అవసరం లేదండి, పర్లేదు, మనం చేసేద్దాం అన్నారు. సో మళ్ళీ ఒకసారి ఈ అంటే మీ ఛానల్ ద్వారా నేను ఐ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ అండ్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, బికాస్ నేను మళ్ళీ వాళ్ళని కలిసే అవకాశం కూడా నాకు దొరకలేదు. ఐ డోంట్ ఈవెన్ నో హూ హెస్ కంపోజ్ దట్ సాంగ్. అయితే లిరిక్ దీనికి మళ్ళీ సినిమా పరంగా మళ్ళీ రాయడం జరిగింది. బట్ జరిగింది ఏంటంటే ఈ సినిమా వల్ల, ఈ పాట ఈ సినిమాలో రావడం వల్ల జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట చాలా హిట్ అయింది మళ్ళీ సినిమా పరంగా. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడు వీ హ్యాడ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది మనకి ఇంకా అప్పటికి. అయితే తెలంగాణలో మనకు ఉన్న ఈ ఫోక్ సాంగ్ ఏదైతే ఉందో అది ఈవెన్ అటు శ్రీకాకుళం వరకు రీచ్ అయింది, ఎందుకంటే ఈ సినిమా వల్ల. సో అక్కడ కూడా నేను ఎప్పుడైతే వైజాగ్ లో ప్రోగ్రామ్ ఇచ్చానో లేకపోతే విజయవాడలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు మాయదారి మైసమ్మ నేను స్టేజ్ మీద వాడినప్పుడు మాత్రం అసలు చింపింగ్స్ వేరే లెవెల్లో అందరూ కూడా. సో ఇక్కడ తెలంగాణ ఫోక్ బీట్ కి ఒక అక్కడ ప్రాముఖ్యత రావడం జరిగింది. అంటే అంతకు ముందు కూడా చాలా మంది చేశారు, కానీ సినిమా అనే దానికి ఉన్న పవర్ అనేది అప్పుడు అర్థమైంది. సో అప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పాను రవిచావలికి, మీరు చెప్పింది కరెక్టే మీ జడ్జ్మెంట్, ఎందుకంటే ఈ పాటని మనం ఇక్కడే కాదు అక్కడ కూడా మనం ఫేమస్ చేయడం జరిగింది మన సినిమాల్లో. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హూ ఎవర్ హ్యాస్ ఒరిజినలీ కంపోజ్ దిస్ సాంగ్. బట్ ఈ సినిమాలో నేను దాన్ని అడాప్ట్ చేసుకుని నేను చేయడం జరిగింది. సో ఎస్, మాయదారి మైసమ్మ ఈ పాట రాసింది గుండేటి రమేష్, కరీంనగర్ అతన్ని. సో కాలేజ్ సినిమాలో ఉన్న ఆ పరిస్థితులు, ఆ సన్నివేశానికి ఆ లిరిక్ ని మళ్ళీ తను రాశాడు కాబట్టి ఆ లిరిక్ ఈ సినిమాలో, ఒరిజినల్ లిరిక్లు వేరే ఉంటాయి. మనం మైసారో పోదామే మైసమ్మ, మాయదారి మైసమ్మ మనం మైసారో పోదామే మైసమ్మ,
మైసమ్మ 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 గాబరబెట్టి గావుకగే మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. సార్ అసలు నాకు టైం తెలియట్లేదు తెలుసా సార్, మీతో ఈ ఇంటర్వ్యూ కాదు కానీ ఇంటరాక్షన్ కాదు కానీ అసలు ఇంతసేపు మాట్లాడేవా మనం అని అనిపిస్తుంది. మాకు తెలుసు క్రాస్ రోడ్స్ ఇస్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ 30th. అపార్ట్ ఫ్రమ్ దాట్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్? అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మిమ్మల్ని రెగ్యులర్ గా పాటల రూపంలో విందాం చూద్దాం అని వెయిట్ చేస్తూ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. I want to do more movies, special ga direction part of it along with some good music in it. వేరే డైరెక్టర్లు ఎలాగను నన్ను మ్యూజిక్ తీసుకోవట్లేదు కాబట్టి సో నా మ్యూజిక్ డైరెక్టర్ నేనే. కాదు సార్, అట్లా ఉండదు సార్, అది అలా ఉండదు సార్. సో యా, బట్ యాక్చువల్గా ఏంటంటే నాకు కొన్ని ఏదైతే మన స్టోరీస్ ఆల్రెడీ రాసుకున్నానో దానికి ఏదైతే డైరెక్షన్ కోసం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యానో ఐఎమ్ గోయింగ్ హెడ్ విత్ దోస్ మూవీస్. అనదర్ ఐ థింక్ 2 projects are almost scripting కూడా అయిపోయింది. So I'll be working on that and I have a lot of songs in that coming up. మొన్న కూడా ఎవరో అడిగారు నన్ను, సార్ ఒక లవ్ స్టోరీ చేయొచ్చు కదా మీరు అని అంటే ఎస్, బట్ యా ఇట్స్ నాట్ ది యూజువల్ కాలేజ్ రొమాన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విచ్ ఐ డోంట్ రిలేట్ టు నో. ఎందుకంటే ఆ రోజుల్లో నేను ప్రేమించడం నాకు మూర్ఖత్వం అని తెలిసింది కాబట్టి ఐ వాంట్ గివ్ ఎ డిఫరెంట్ యాంగిల్ టు ఎ లవ్ స్టోరీ. సార్ అన్ని సీక్వెల్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు, సో మ్యూజిక్ లో కూడా సీక్వెల్ గులాబీ 2 సీక్వెల్ తో ఏదైనా ఒక కొత్త చేయండి. ఎటో మీరు అది ఎమోషన్ ని ఫేస్ చేస్తూ చేయరు కదా, కాబట్టి మీకు అది ఈజీగానే అవుతుంది. సో మేబీ యా, బట్ యా డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ మోర్ మూవీస్ నౌ అండ్ స్పెషల్ గా ఏదైతే స్టోరీస్ ఏవైతే అనుకున్నానే నేను దే హావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ గుడ్ మ్యూజిక్ ఇన్ దట్. ఎస్, సో నేను చేయబోతున్నా. యా. సో సార్ ఫైనల్లీ మీకు నచ్చదని తెలిసినా, మీకు ఇరిటేషన్ అని తెలిసినా ఫ్యాన్స్ అంటే క్రేజీగానే ఉంటారు సార్. ఏంటి ఇరిటేషన్, ఏంటి నచ్చదు? చెప్తాను సార్. పెన్ ని ఇట్లాగా చేతుల మీద రాస్తే మీకు నచ్చదు అని నాకు తెలుసు. ఐ నో సార్, కానీ సార్ క్లీన్ అండ్ క్లియర్ మీ చేతులతో ఏం రాసుకో. ఈవెన్ ఇక్కడ దేవుడు మనకి ఇవి ఇస్తాడు కదా గీతలు, అవి కూడా చూస్తే నాకు చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకు ఇచ్చాడని నేను కామెంట్ చేయను సార్, మీ ఇష్టం. కానీ మీ తప్పదు ఏమో అవి. ఐ వాంట్ క్లీన్ హ్యాండ్, రాత లేని చెయ్యి. తెలియదు సార్ దాని గురించి నేను మాట్లాడడానికి యాక్చువల్లీ దేవుడు ఇఫ్ హి హాడ్ గివెన్ us ది ఆపర్చునిటీ టు రైట్ అవర్ ఓన్ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది కదా. అప్పుడు ఈ రోజు నేను చేయబోతున్నాను, రేపు ఇది ఇలా రోజు మనమే రాసేసుకోవచ్చు అంటారు. రాసుకుని అది మనం చేసుకుంటే బాగుంటుంది. చేద్దాం సార్, అది కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, మాట్లాడదాం మనం ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో. కాకపోతే అదే చెప్తాను కదా సార్, మీకు ఇష్టం లేదని తెలిసినా కొన్ని క్రేజీ పనులు ఉంటాయి సార్, అవి ఫ్యాన్స్ కి మాత్రమే తెలుస్తాయి, మీకు అలాంటివి తెలీదు. సో మీ ఫ్యాన్ గా ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. చెప్పాను కదా సార్ నా ఇంట్రొడక్షన్ లో, కేవలం కల్లో మాత్రమే మాట్లాడుకునేదాన్నేమో మీతో. ఈయనకి ఎట్లా తెలుస్తుంది కరెక్ట్ గా మనం ఫీల్ అయినట్టు ఆయన ఎట్లా చేస్తారు అని కల్లో మాట్లాడుకునే వ్యక్తితో టుడే అనాలిసిస్ చేశా కాబట్టి అలా సూట్ అయిందేమో అది. ఏమో తెలియదు సార్, మేబీ నేను అంత మేనిఫెస్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇట్లా కలిసి మీతో మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు. పాసిబుల్. సో ఐ వుడ్ వాంట్ టు చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్. అండ్ ఎంతైనా ఈ ఆటోగ్రాఫ్ మెమరీస్ అన్నది ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆన్ మై హ్యాండ్ సార్. నేను ముందరే డిస్క్లైమర్ ఇచ్చాను మీకు నచ్చదు అని. ఐ వాంటెడ్ టు చెరిష్ దిస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అవన్నీ కామన్ సార్, అలా వద్దు నాకు. దిస్ ఇస్ మై ఫ్యాన్ మూమెంట్. ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్ ఇట్ దిస్ వే. ఐ వాంటెడ్ టు యూ టు హ్యావ్ ఇట్ హియర్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ అ గ్రేట్ ఫ్యూచర్. కేవలం ఇలా అంటే యాంకరింగ్ అని కాకుండా ఎన్నో యాక్టింగ్ ఛాన్సులు కూడా వస్తే బాగుంటాయని నా ఉద్దేశం. ఒక అంటే యాజ్ అ డైరెక్టర్ ఐ హావ్ సీన్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ఫేస్. జనరల్గా కొంతమందికి ఐస్ వేరేదో ఎమోషన్ వస్తూ ఉంటుంది, ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చే ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవి రెండు సింక్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ దట్ వాజ్ వెరీ గుడ్. సో ఆ పర్టికులర్ ఇమోషన్ ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో సో యూఆర్ ఏబుల్ టు ఇమోట్ ఇట్ వెరీ గుడ్ ఆన్ ద స్క్రీన్. సో ఐ విష్ యూ అ బ్రైట్ ఫ్యూచర్ ఆల్సో అండ్ చాలా యా యూ షుడ్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. ఎవరికైనా మార్కెటింగ్ ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఒక కంపెనీ పెడుతున్నా, ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇప్పుడిప్పుడే ఐ జస్ట్ సైన్డ్ అప్ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతంని. సో కావాలంటే నీది కూడా నేను డేట్స్ ఉన్నాయి కదా సార్. అదే మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు చెరిష్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. మాకు ఇంకా మంచి మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ more power to you, sir. Thank you so much. Thank you so much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.